Hello friends, welcome back to Easy English Learning. Many people understand English questions, but they do not know how to answer in English. Today, we will practice common English questions and answers. These questions are used in daily life. Listen carefully, repeat after me. Let's start. First question వచ్చేసి, what are you working on these days? What are you working on these days? ఈ రోజులో మీరు ఏ పని చేస్తున్నారు? దానికి ఆన్సర్గా మనం ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఏ న్యూ ప్రాజెక్ట్. లేదంటే ఐఎమ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ అని కూడా చెప్పొచ్చు. ఐఎమ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్. నేను కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నాను, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నాను అని మనం సమాధానం ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి, వాట్ మేడ్ యూ చూస్ దిస్ కెరియర్? ఈ కెరియర్ను ఎందుకు ఎంచుకున్నారు? వాట్ మేడ్ యూ చూస్ దిస్ కెరియర్? ఈ రకంగా క్వశ్చన్ మనం అడగొచ్చు. ఐ చూస్ ఇట్ బికాస్ ఐ లైక్ ఇట్. నాకు ఇష్టం ఉండటంతో నేను ఎంచుకున్నాను అనే సమాధానం చెప్పొచ్చు. ఐ చూస్ ఇట్ బికాస్ ఐ లైక్ ఇట్. లేదంటే ఇట్ మ్యాచెస్ మై ఇంట్రెస్ట్. ఇది నా ఇంట్రెస్ట్కి సరిపోతుంది. ఇట్ మ్యాచెస్ మై ఇంట్రెస్ట్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోదాం. హౌ డు యూ యూజువల్లీ స్పెండ్ యువర్ వీకెండ్స్? హౌ డు యూ యూజువల్లీ స్పెండ్ యువర్ వీకెండ్స్? మీరు వీకెండ్స్ అంటే ఫ్రైడే, సాటర్డే, సండేని ఎలా గడుపుతారు? హౌ డు యూ యూజువల్లీ స్పెండ్ యువర్ వీకెండ్స్? దానికి సమాధానంగా ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అని చెప్పొచ్చు. నేను కుటుంబంతో సమయం గడుపుతాను. లేదు అంటే ఐ రిలాక్స్ అండ్ వాచ్ మూవీస్. రిలాక్స్ అవుతూ సినిమాలు చూస్తానని కూడా చెప్పొచ్చు. ఐ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ, లేదంటే ఐ రిలాక్స్ అండ్ వాచ్ మూవీస్ అని కూడా చెప్పచ్చు. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ మోటివేట్స్ యూ టు వర్క్ హార్డ్? మీరు కష్టపడి పనిచేయడానికి ఏది మోటివేట్ చేస్తుంది? ప్రేరణ ఏంటి అనే క్వశ్చన్కి సమాధానంగా మై గోల్స్ మోటివేట్ మీ. నా గోల్స్, నేను ఎంచుకున్న గోల్స్ నన్ను వర్క్ చేయడానికి, హార్డ్ వర్క్ చేయడానికి మోటివేట్ చేస్తాయి అని మనం చెప్పొచ్చు. మై గోల్స్ మోటివేట్ మీ. నా లక్ష్యాలు నన్ను ప్రేరేపిస్తాయి. లేదంటే మై ఫ్యామిలీ మోటివేట్స్ మీ. నా కుటుంబం నన్ను మోటివేట్ చేస్తుంది. మై ఫ్యామిలీ మోటివేట్స్ మీ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్? మీరు స్ట్రెస్ని ఎలా ఎదుర్కొంటారు? ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్? దానికి సమాధానంగా ఐ టేక్ బ్రేక్స్ అండ్ రిలాక్స్. నేను బ్రేక్స్ తీసుకుంటాను, రిలాక్స్ అవుతాను అని సమాధానం చెప్పొచ్చు. ఐ టేక్ బ్రేక్స్ అండ్ రిలాక్స్. లేదంటే ఐ లిసన్ టు మ్యూజిక్ అని కూడా సమాధానం చెప్పొచ్చు. నేను మ్యూజిక్ వింటాను. అంటే నాకు స్ట్రెస్ వచ్చినప్పుడు నేను మ్యూజిక్ వింటాను. ఐ లిసన్ టు మ్యూజిక్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి, వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్? మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారు? వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్? ఐ రీడ్ బుక్స్. నేను పుస్తకాలు చదువుతాను అని చెప్పొచ్చు. ఐ రీడ్ బుక్స్. ఐ వాచ్ వీడియోస్. నేను వీడియోలు చూస్తాను అని కూడా సమాధానం చెప్పొచ్చు. ఐ రీడ్ బుక్స్, లేదంటే ఐ వాచ్ వీడియోస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి? వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్. నేను నా స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పొచ్చు. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్. లేదంటే ఐ వాంట్ టు గ్రో ఇన్ మై కెరియర్. నా కెరీర్లో నేను ఎదగాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గ్రో ఇన్ మై కెరీర్ అని ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 8, హౌ డు యూ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్? మీ ఇంగ్లీష్ను ఎలా మెరుగుపరుచుకుంటారు? హౌ డు యూ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్? దీనికి సమాధానంగా ఐ ప్రాక్టీస్ స్పీకింగ్ డైలీ. నేను ప్రతిరోజు మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తాను. ఐ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్ డైలీ. నేను ఇంగ్లీష్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐ ప్రాక్టీస్ స్పీకింగ్ డైలీ అని చెప్పొచ్చు. లేదంటే ఐ వాచ్ ఇంగ్లీష్ వీడియోస్. నేను ఇంగ్లీష్ వీడియోస్ చూస్తాను. ఐ వాచ్ ఇంగ్లీష్ వీడియోస్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డు యూ లైక్? మీకు ఎలాంటి పుస్తకాలు ఇష్టం? వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డు యూ లైక్ అంటే దానికి సమాధానంగా ఐ లైక్ మోటివేషనల్ బుక్స్. నాకు మోటివేషనల్ బుక్స్ అంటే ఇష్టం. ఐ లైక్ మోటివేషనల్ బుక్స్ అని చెప్పొచ్చు. లేదంటే ఐ లైక్ స్టోరీ బుక్స్. నాకు కథలు, పుస్తకాలు అంటే చాలా ఇష్టం. ఐ లైక్ స్టోరీ బుక్స్ అని కూడా
మనం సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10. వాట్ డూ యూ యూజువల్లీ డూ ఆఫ్టర్ వర్క్? వాట్ డూ యూ యూజువల్లీ డూ ఆఫ్టర్ వర్క్? మీరు వర్క్ తర్వాత సాధారణంగా ఏం చేస్తారు? దానికి సమాధానంగా మనం ఐ రిలాక్స్ అని చెప్పొచ్చు. ఐ రిలాక్స్ అంటే నేను విశ్రాంతి తీసుకుంటాను, వర్క్ తర్వాత నేను విశ్రాంతి తీసుకుంటాను. లేదంటే ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఐ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. నేను నా కుటుంబంతో గడుపుతాను అని చెప్పొచ్చు. ఐ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ని, దానికి సంబంధించిన ఆన్సర్స్ని నేర్చుకుందాం. స్టే ట్యూన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.